పట్నం వెళ్దాం. విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. మధురవాడలోని కృషినగర్ కాలనీలో తల్లి కూతుళ్లపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తల్లి నక్కా లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా కూతురు దీపికకు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కొంతకాలంగా ప్రేమ పేరుతో దీపికను ప్రేమోన్మాది వేధిస్తూ ఉండగా ప్రేమకు అంగీకరించకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు అతడు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు. మూర్తి, ఈ ప్రేమోన్మాది చేతిలో బలైపోవటం మహిళలు ఎక్కడ ఇన్ని ప్రభుత్వాలు మారినా అధికారులు మారినా ఇది మాత్రం తప్పట్లేదు. మొన్న రాజమండ్రి, అంతకుముందు గాజువాక, ఇప్పుడు మళ్ళీ విశాఖ నగరంలో ఇలాగా ఉత్తరాంధ్ర కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధానం కొనసాగుతుంది. పోలీసులు కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు తప్ప బలైపోవడం తప్పట్లేదు. తాజాగా చూసుకుంటే కాసేపటి క్రితమే ఆ నగరంలోని మధురవాడ ప్రాంతంలో కృషినగర్లో నివాసం ఉంటున్నటువంటి ఆ లక్ష్మి, ఆమె కుమార్తె దీపిక, మొత్తం వాళ్ళ ఇద్దరిపై కూడా నవీన్ అనే ప్రేమోన్మాది అతి కిరాతకంగా కత్తితో దాడి చేశాడు. దాడి చేయడంతో ఆమె కూతుర్ని రక్షించుకోపోయి తల్లి మృతి చెందింది. తల్లి అయితే అక్కడికక్కడే రక్తపు మడుగులో పడిపోయింది. నరికేసి పారిపోయాడు. అమ్మాయి గొంతు కూడా కోసేశాడు. అయితే అమ్మాయి గొంతు పట్టుకుని బయటికి పరిగెట్టగా మొత్తం చుట్టుపక్కల వారందరూ చూసి కూడా హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి సీరియస్గా ఉందని చెప్తున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం విశాఖ నగరంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. ఇప్పుడే దగ్గరుండి ఆ సిపి కూడా దగ్గరుండి కూడా చేయడం జరిగింది. గతంలో వీళ్ళు శ్రీకాకుళం పాలకొండ ప్రాంతానికి చెందిన వీళ్ళందరూ కూడా, అయితే ఈ అమ్మాయి నర్సింగ్ చదువుకుని గత 1 yearగా కూడా ఇక్కడ ఉంటున్నారు. ఆ తండ్రి ఒక వెహికల్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆ తల్లి గృహిణిగా ఉంటుంది. ఇద్దరు ప్రేమించుకుంటున్నారని చెప్పడంతో పెళ్లి చేస్తామని కూడా చెప్పారని వాళ్ళ మరిది అయితేనే, లేకపోతే చనిపోయిన లక్ష్మి చెల్లి అయితేనే చెప్తుంది. పెళ్లి చేస్తామని చెప్పాం, అయినప్పటికి కూడా ఈ విధంగా చేయడం ఎంతవరకు ఇది కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఇది ప్రేమ పెళ్లి కాబట్టి ముందుకు ఒప్పుకున్నారు. ముందు సెటిల్ అవ్వండి, తర్వాత పెళ్లి చేస్తామని చెప్పడంతోనో మధ్యలో ఇద్దరి మధ్య కూడా కొత్త వివాదాస్పదం రావటం, లేకపోతే గొడవలు రావటం, దీని కారణంగా కొంతకాలంగా కూడా ఆమెని మరీ వేధిస్తున్నాడు. ఇక్కడ రావడం జరుగుతుంది. కాలకొండ నుంచి అతను కూడా ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడ వచ్చి వేధిస్తున్నాడు. ఇవాళ ఎవరు లేని సమయంలో తల్లి కూతురు ఉన్న సమయంలో చూసుకుని కావాలని పథకం ప్రకారం ఒక కత్తి తీసుకొచ్చి ఆమెను పీక కోసే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగా తల్లి అడ్డుకోపోయింది. ఆ తల్లి కూడా పీక కోసేయడం ఆవిడ ఇంట్లోనే పడిపోయింది, చనిపోయింది. కూతురి పరిస్థితి విషమంగా ఉంది. ఈవిడి ప్రైవేట్ హాస్పిటల్ తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇప్పుడే సిపి కూడా ఆ సంఘటన స్థలానికి వెళ్ళడం జరిగింది. ఈ సంఘటనపై ఆరా తీస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి, సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా ప్రేమోన్మాదులు ఇరుచుకుపడుతుంటే ఏం చేస్తున్నారని కూడా ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. ఆయన కూడా సీరియస్ అవ్వడం జరిగింది. తక్షణం అతను అరెస్ట్ చేయాలి, అతనిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఆమెకు మెరుగైన వైద్యం అందించమని ముఖ్యమంత్రి ఆదేశాలతో ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. అదేవిధంగా హోంమంత్రి, ఇదే జిల్లాకు చెందినటువంటి హోంమంత్రి అనిత కూడా తక్షణం సిపితో మొత్తం కూడా మాట్లాడి ఏం జరిగిందంతా కూడా తెలుసుకుని ఈ విధంగా పోలీసులు కావచ్చు, లేకపోతే అధికారులు అవ్వచ్చు, ప్రభుత్వాలు అవ్వచ్చు, ఎన్ని మారినా సరే ఈ ప్రేమోన్మాదుల మత్తు మాత్రం వేయట్లేదు. ఇదే విధంగా అమాయకమైన యువతుల్ని, మహిళల్ని బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం రీసెంట్గా కూడా చూడొచ్చు, రాజమండ్రిలో అవ్వచ్చు, లేకపోతే గాజువాకలు అవ్వచ్చు, ఇలా ఎక్కడ చూసినా సరే ఈ ప్రేమోన్మాదుల బలైపోతున్నారు. చాలామంది బలైపోతున్నారు. దీని పట్ల ప్రభుత్వాలు అప్రమత్తం అవ్వాలి. మహిళలకి రక్షణ కల్పించాలని ఎంతో కాలంగా మహిళా సంఘాలు కూడా చేస్తున్నారు. మనకు శక్తి యాప్ ఉన్నప్పుడు కూడా ఇంకా చాలామందికి కూడా చేరలేదు. గత ప్రభుత్వం కూడా ఇదే విధంగా మతోన్మాదులు ఎంతోమందిని అరెస్ట్ చేయడం, లేకపోతే వదిలేయడం జరిగింది. ఇప్పుడు మనం చూడొచ్చు, వాళ్ళు బాధిత పిన్ని బాబాయ్ మాట్లాడారు. దయచేసి కఠినంగా శిక్షించండి. మీరు అరెస్ట్ చేసి బెయిల్ మీద వదిలేయడం వల్ల వాళ్ళు చాలా ఈజీగా తీసుకుంటున్నారు, దాన్ని ఒక ఆదర్శంగా తీసుకుంటున్నారు అని వాళ్ళు మనకు బయటలో కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ అంతా ఇంత ఆవేదన కాదు, చాలా కుటుంబం, ఎటువంటి ఆధారం లేదు మాకు, ఈ విధంగా చేయడం ఎంతవరకు కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి లక్ష్మి అయితే అక్కడికక్కడే మృతి చెందిన తల్లి, దీపిక అయితే చాలా సీరియస్గా ఉంది, విషమ పరిస్థితిలో ఉంది. ఎట్టి పరిస్థితులు కూడా ఆమెకి మెరుగైన వైద్యం అందించాలని కూడా సీఎం అయితేనే, హోంమంత్రి అయితేనే మొత్తం స్పందించడంతో ఒకటావుటిన ఆమెని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గతంలో కూడా గాజువాకలో కూడా ఇదే విధంగా తల్లి కూతురిపై దాడి జరగడం, రాజమండ్రిలో జరగడం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధానం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ పోలీసులు కానీ చాలా సీరియస్గా తీసుకోవాలి. అంటే ఈ విధంగా ప్రేమోన్మాదంతో దాడి చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని మొత్తం ప్రజలు కూడా కోరుతున్నారు. ప్రస్తుతం సిపి విచారణ జరుపుతున్నారు. ఏ విధంగా జరిగింది, ఎంతకాలం నుంచి పరిచయం అని. ప్రస్తుతం నవీన్ అనే అతను, ఈ దాడికి పాల్పడిన అతను అక్కడ నుంచి
పారిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, బృందాలను కూడా శ్రీకాకుళం కూడా ఇమ్మీడియట్గా బృందాలను కూడా పంపించారు. అతను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు, అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అమ్మాయి నర్సింగ్ చదువుకుంది, ఎన్నో ఆశలతో చాలా జీవితం బాగుంటుందని ఆశించింది. కానీ ఈ విధంగా అర్ధాంతరంగా ఆ తల్లిని చంపేయడం, రోడ్డు మీద కుటుంబం పడిపోయింది. ఆ తండ్రి ఏమో డ్రైవర్గా పనిచేస్తున్నాడు, ఏ విధంగా బతకాలని వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ విధమైన ప్రాణోన్మోదల కారణంగా ఈ విధమైన బలి అయిపోవడం ఆపాలి. ఇప్పటికైనా కూడా విశాఖ ప్రజలైతేనే, లేకపోతే మధురవాడ ప్రజలైతే కోరుతున్నారు. ప్రస్తుతానికైతే ఆమె పరిస్థితి సీరియస్గా ఉంది. మరో 2-3 గంటల్లో అయితే మొత్తం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సిపి అయితే చెప్పడం జరిగింది. మూర్తి, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.